నవంబర్ 2 నుండి నవంబర్ 8 వరకు మేష రాశి వారపు రాశిఫలాలు. మా ఆరోగ్యం జీవితానికి నిజమైన రాజధాని. ఈ వారం మీ జీవితంలో ఈ విషయాన్ని అవలంబిస్తే, మీరు దాన్ని అమలు చేస్తారు. అందువల్ల మీరు ప్రజలతో బహిరంగంగా సరదాగా ఉంటారు. ప్రతి మానసిక ఒత్తిడిని దాటవేస్తారు. ఇంట్లో మరియు మీ కార్యాలయంలో మంచి ఆరోగ్యాన్ని సాధిస్తారు. మీరు ప్రభుత్వ రంగంలో పనిచేస్తుంటే, ఈ వారాలు మీకు ముఖ్యమైనవి మరియు మంచివి. ఎందుకంటే ఈ సమయాల్లో మీకు ప్రభుత్వం నుండి ప్రయోజనాలు మరియు రివార్డులు లభించే అవకాశం ఉంటుంది. ఇది మీకు మంచి స్థాయి లాభాలను ఇస్తుంది. ఈ వారం కుటుంబ సభ్యులకు సరదాగా ఉంటుంది. ఇంటి వాతావరణాన్ని తేలికగా మరియు ఆహ్లాదకరంగా మార్చడానికి మీకు సహాయపడుతుంది. దీనితో, వారం చివరి భాగంలో, అకస్మాత్తుగా సుదూర బంధువు నుండి ఏదైనా శుభవార్త మొత్తం కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు, ఈ వారం తమ భాగస్వామిపై నిఘా ఉంచాలి. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల మీ భాగస్వామి మీకు హాని కలిగించే అవకాశం ఉంది, అది మీకు ఆర్థిక నష్టాన్ని కూడా కలిగిస్తుంది. ఈ వారం చాలా మంది విద్యార్థులకు విదేశాలకు వెళ్లి మరింత చదువుకోవాలనే కోరిక ఉండవచ్చు. అయితే, ఈ కోరిక గురించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడే ముందు, మీరు మొదట ప్రతి విధంగా చూసుకోవాలి. దీని కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, దాని గురించి మొత్తం సమాచారాన్ని సేకరించండి. ఈ వారం మీ జీవిత భాగస్వామి కారణంగా, మీరు కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఈ సమయంలో, మీరు మీ భాగస్వామి, మీ అతిపెద్ద ప్రత్యర్థిగా కనిపిస్తారు. ఏదేమైనా, సమయం అన్ని గాయాలను నయం చేస్తుంది. అదే విధంగా తరువాత మీరు కూడా ఏమి జరిగిందో ఎవరూ తప్పు చేయలేదని గ్రహించవచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రారంభంలో మిమ్మల్ని మీరు శాంతపరచుకోవడం మంచిది. ఈ వారం జీవితంలో నిజమైన మూలధనం ఒత్తిడిని దాటవేసి చుట్టుపక్కల ప్రజలతో జీవితాన్ని ఆస్వాదించడమేనని మీరు అర్థం చేసుకుంటారు. చంద్రునికి సంబంధించి బృహస్పతి 3వ ఇంట్లో ఉండటం వల్ల, ఇంట్లో మరియు మీ కార్యాలయంలో మెరుగైన వాతావరణం మరియు ఆరోగ్యాన్ని పొందడానికి మీ మనస్సును రిలాక్స్గా ఉంచడానికి మీరు చాలా జోకులు వేస్తారు. చంద్రునికి సంబంధించి రాహువు 11వ ఇంట్లో ఉండటం వల్ల, ఈ వారం కుటుంబ సభ్యులకు ఆహ్లాదకరమైన సమయం అవుతుంది. వినోదం సహాయంతో మీరు ఇంటి వాతావరణాన్ని తేలికగా మరియు ఆహ్లాదకరంగా మారుస్తారు.